కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం ఒకటి. మహాలక్ష్మి పథకం మా ఇంటికి లక్ష్మిని లేకుండా చేసిందని చెప్పేసి ఆటో డ్రైవర్లు అందరూ తెలంగాణ వ్యాప్తంగా సమ్మెలు చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఆటో డ్రైవర్లు నూతన సంవత్సరం రోజు కూడా ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసలు ఆటో డ్రైవర్ల ఆవేదన ఏంటి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆటో డ్రైవర్లు ఉన్నారు. అన్న నమస్తే, ఏమైంది అన్న? మహాలక్ష్మి పథకం తీసేయాలన్న, ఎందుకంటే మాకు కూడా పొట్టగొట్టినట్టు అయిపోతుంది భారీగా. ఆటోలు నడపలేకపోతున్నాం, అసలే ప్యాసింజర్స్ కూడా ఎవరు ఎక్కలేకపోతున్నారు. అసలు తినడానికి కూడా ఏం వెళ్ళలేకుండా పోతుందన్న మాకు. కాబట్టి మహాలక్ష్మి పథకం ఎత్తేయాలి అన్న, లేకుంటే కష్టమవుతుంది. లక్షల్లో ఉన్నారన్న ఆటో డ్రైవర్లు, వాళ్ళందరికీ పొట్టగొట్టినట్టు అయిపోతుందన్న మహాలక్ష్మి పథకం వల్ల. 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి కొత్తగా ఒక డిమాండ్ వినపడుతుంది. అవును, ప్రతి నెల కాకుంటే ఆటో డ్రైవర్కి ప్రతి నెల ఒక 15,000 రూపాయలు జీతంగా ఇవ్వండి. అట్లయినా ఒక మహాలక్ష్మి పథకం పెట్టుకోండి. 15,000 జీతం ఇవ్వండి, నెలకు ఒక ఇచ్చేయండి. అట్లన్నా చేయండి రేవంత్ రెడ్డి సార్ గారు అట్లన్నా చేయండి. నెలకు ఒక 15,000 మాకు ఇచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం దాదాపు అధికారంలో రాకముందుకు స్కీమ్ను ప్రవేశపెట్టినప్పుడు మీరు లాస్ అవుతారన్న విషయం మీకు తెలియదా? అవును సార్, తెలుసు, లాస్ అవుతా అని తెలుసు. కానీ గవర్నమెంట్ మనం ఏం చేయలేం కదా. వాళ్ళు పెట్టిన పథకం పెట్టినప్పుడు మేము ఎట్లా బతకాలి, మరి మాకు కూడా ఆలోచించాలి కదా. మమ్మల్ని కూడా ఆలోచించి చేయాలి కదా సార్. ఎవరు చేయలే కదా, మాకు అట్లా ఆలోచించలే కదా. దానివల్ల మేము జీవనోపాధి కూలిపోతున్నాం మొత్తంకి. ఏం చెప్తారన్న, మీరేం చెప్తారు? మేము కావాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం. మహాలక్ష్మి పథకం పెట్టి మా ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. మాకు కొంచెం ఉపాధి కల్పించాలని, రోజుకు 500 చొప్పున కట్టేయాలని మేము కోరుకుంటున్నాం. గతంలో మీరు రోజుకి ఎంత సంపాదించేది, ప్రస్తుతం ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? గతంలో మేము 1000 రూపాయలు సంపాదించేది, ఇప్పుడైతే 500 కూడా సంపాదించలేకపోతున్నాం. కనీసం 500, రోజుకు 500 చొప్పున కట్టిస్తే మాకు ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించినట్టు నడుస్తుంది. అట్లా డీజిల్ పోసుడే. ఇప్పుడు 3వ తారీఖు నుంచి జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు అంటున్నారు. హైదరాబాద్లో 4వ తారీఖు ధర్నా అంటున్నారు. ధర్నాకి మీకు ఏమైనా చెప్పారా? మీ అధ్యక్షులు ఎవరైనా ఫోన్ చేశారా? ధర్నాలు చేస్తామని చెప్పారు అధ్యక్షులు. ధర్నాలు చేస్తే మళ్ళీ అందరు పబ్లిక్ నష్టపోతారు, మేము నష్టపోతాం. అట్లా కాకుండా ధర్నాలు చేయకుండా రేవంత్ రెడ్డి కొంచెం మా మీద దయ చూడాలని మేము చూస్తున్నాం సార్. ఏం చెప్తావు బాబాయ్? ఈ మహాలక్ష్మి పథకం అనేది తీసుకొచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అయింది. కనీసం భార్య పిల్లలను సాధాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఇటు ఫైనాన్సులు ఉన్నాయి, 10,000 ఫైనాన్సులు ఉన్నాయి. ఒక్కొక్క ఆటో కొత్త ఆటోలు ఉన్నాం. తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి ఓట్లేసి మేము తెచ్చుకున్నాం. దాంట్లో వీళ్ళు మహాలక్ష్మి పథకం పెడితే అందరు ఉన్నోళ్ళంతా బస్సు ఎక్కే పోతారు. మళ్ళా కొత్తగా 1,050 బస్సులు తీసుకొచ్చిండు, ఎలక్ట్రానిక్ బస్సులు. మాకు మరి ఆర్థిక సాయం మాకు ఏమైనా అందిస్తే మేము కొద్దిగా ఆర్థికంగా బాగుపడతాం. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక మాట వచ్చినట్టుంది కదా. 12,000 అనగా ఒక్క నెలకు మాకు నెల ఆయిల్ చేంజ్ చేసినంత కాదు. ఆయిల్ చేంజ్ కూడా సరిపోవు. 1,200 ఆయిల్ చేంజ్ కూడా సరిపోవు. 1,200 ఒక నెలకి మీ కుటుంబ పోషణ ఎంత ఉంటుందండి? మా కుటుంబ పోషణ అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ పిల్లలు ఉన్నారు, డిగ్రీలు పీజీలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువులు ఇప్పుడు వాళ్ళ ఫీజులు కట్టాలంటే ఎట్లా కడతారండి? ఇప్పుడు ఆటో నడిపి రెక్కాడితేనే డొక్కాడుతుంది కదా. ఇప్పుడు ఈ కష్టపడితేనే అటు ఫీజులు కట్టగడతారు. ఇటు 1,000 రూపాయలు చేసే కాడ 300 అవుతుంది. తినేదానికి తిండే ఉండలేదు, ఎక్కడ చదివిస్తారు? ఇప్పుడు ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది? 300 చేసుడే ఇబ్బంది అవుతుంది. డీజిల్ పోసి 300 చేసుడే ఇబ్బంది అవుతుంది. అలా 100 రూపాయలు కూరగాయలేకపోతే ఈ ఫైనాన్స్లో వెళ్తారు, ఉన్న పనులు తీసుకుపోయి అక్కడ యార్డ్లలో పెడతారు. ఇప్పుడు ప్రభుత్వం మీరు అడిగిన డిమాండ్ 15,000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పేసి జీవన భృతి, ఒకవేళ ఇవ్వకపోతే తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక ప్రభుత్వం మా మీద ఆలోచించాలి. మేము ప్రభుత్వం మీద మేము ధర్నా చేసి కొట్లాడి చేసుడు కాదు. మేము కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. దానికోసం ఇక రేవంత్ రెడ్డి సార్ కొద్దిగా మా మీద దయ చూపి కొద్దిగా నెలకు 15,000 ఇచ్చినట్టు, లేకపోతే కనీసం ఆటో డ్రైవర్కు కొద్దిగా ఉపాధి కల్పించాలి అని మేము కోరుకుంటాం. ఇంకొక డిమాండ్ ఉందండి, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీలో వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా అంటున్నారు. దీని మీద ఏమంటారు? అవును సార్, అది ఆర్టీసీలో కనీసం జాబ్కు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళకి ఏదైనా మరి ఉపాధి కల్పించి ఏదన్నా జాబ్స్ వచ్చేటట్టు ఏదన్నా సోర్సెస్ చూడాలి కదా. చూస్తే దానివల్ల కొంతమంది తగ్గిపోతూ ఉంటారు. అందరూ నూతన సంవత్సర వేడుకలలో ఉన్నారు, మీరు మటుకు బాధలో ఉన్నారు. ఏం చెప్తావు బాబు? ఇన్ని సంవత్సరం నుంచి ఆడ నడుపుతున్నావు? నేను 30 సంవత్సరాలు బిడ్డ.
నా నా కొడుకులు నీ అంత ఉన్నారు, నాకు ఏ కొడుకు పట్టించుకుంటూ లేడు. నా ఆటో నడిపి బతుకుతాం అంటే నా భార్య, నేను, నా ఇల్లు కిరా, బోర్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవి కట్టలేక చచ్చిపోతానా బాబు. ఇక 2 సంవత్సరాలు బతుకున్నా, 3 సంవత్సరాలు బతుకున్నా, నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. కొంచెం తాగుతా బాబు. మరి మా పరిస్థితి ఎట్లా బిడ్డ? అన్న ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం? చెప్పండి, ప్రభుత్వానికి ఫైనల్గా ఏం చెప్పదలుచు? ప్రభుత్వానికి మేము కోరేది ఒక్కటే అండి, మాకు ఏదన్నా ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించాలి మాకు. ఈ ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి మహిళలను మొత్తం ఉచిత బస్సు పెడితే ఆటో డ్రైవర్లు ఎట్లా బతకాలి అనేది మాకు కొద్దిగా ఉపాధి కల్పిస్తే మాకు రేవంత్ రెడ్డి సార్ని కోరేది ఏంటంటే మాకు నెలకు ఒక 15,000. మ్యాక్స్ ఇంత ముందు ఈ అడ్డ మీద ఎన్ని ఆటోలు ఉండేది, ఇప్పుడు తగ్గినట్టున్నాయి కదా? మా అడ్డ మీద 200 ఆటోలు ఉండేది. 200 ఆటోలు అంటే ఒక 50 ఆటోలు వాళ్ళ పర్సనల్ పని మీద రోజు ఎటువైనా కూడా వరంగల్లో కానీ, షాంపేట్లో కానీ, హనుమాన్ టెంపుల్ కాడ కానీ ఇక్కడ కానీ ఉండే ఆటోలు 150 ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఫైనాన్స్లో పోయిన బండ్లు ఒక 100 బండ్లు ఫైనాన్స్లో సీజ్ అయినాయి. కిరాయిలు లేక ఫైనాన్సులు కట్టక, డీజిల్ 100 రూపాయలకి లీటర్ ఉన్నాయి. ఫైనాన్సులు కట్టక బండ్లు తీసుకుపోయారు. ఒక 100 బండ్లు సీజ్ అయినాయి. ఒక దిక్కు ఫైనాన్స్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు, ఒక దిక్కు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. అది అసలు ఇప్పుడు ఈ తెలంగాణ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి మేము అందరం ఓటేసి రేవంత్ రెడ్డి సార్ను గెలిపించినాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ ఉచిత బస్సు పెట్టేసరికి మేము కొత్త ఆటోలు కొనుక్కున్నాం. ఒక్క నెలకు 10,000 కట్టాలి. రైట్, ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. మనం ఒక ఆటో అడ్డా దగ్గర ఉన్నాం, హన్మకొండలోని అదలా సెంటర్ వద్ద. దాదాపు ఆటోలు మొత్తం ఖాళీగా పెట్టి వాళ్ళు కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆటోలు ఒకప్పుడు 200 ఆటోలు ఉండేది, ప్రస్తుతానికి ఆటోలు ఖాళీగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఆటోల కోసం, ప్యాసింజర్ల కోసం ఆటో వాళ్ళు ఎలా వెయిట్ చేస్తున్నారో మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎంతమంది ఆటోల కోసం దాదాపు ప్యాసింజర్లని వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది, మనం విజువల్స్లో కూడా చూద్దాం ఒకసారి. బస్ స్టాండ్లో ఆటోలు ఇక్కడ ఉన్నా కానీ బస్ స్టాండ్లో మహిళలు, పిల్లలు కూడా మన బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నారు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. అడ్డాలో ఆటో ఎక్కకుండా కూడా వాళ్ళు బస్కే ప్రియారిటీ ఇస్తున్నారు, బస్కి ఎక్కుదామని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్ ఫ్రీ ఏదైతే ఉందో ఆ బస్ ఎక్కడానికి దాదాపు వాళ్ళు ట్రై చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. దాదాపు ఇన్ని ఆటోలలో కూడా మాకు ఎవరిని దాదాపు ఒక ఆటో నిండాలి అన్నా, మేము ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలి అన్నా కానీ వాళ్ళు మూవ్ అవ్వడానికి కూడా ఆటో ఎక్కడానికి చాలామంది రావట్లేదు, వెనుకడిగేస్తున్నారు. చూస్తున్నాం విజువల్స్లో ఒక్కొక్క మహిళని వాళ్ళు ఎలా బతిలాడి మరి ఎక్కిస్తున్నారో చూస్తున్నాం విజువల్స్లో. వాళ్ళ ఆవేదన మనకి కళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇంత బతిలాడుతున్నారు కదా ఎక్కమని, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు? బతిలాడినా ఎక్కలేరు, ఒక మహిళలు అయితే ఎక్కట్లేరు సార్. బతిలాడినా కూడా బస్కే ఫ్రీ ఉన్నారని పోతారు. బస్సు ఫ్రీ పెట్టండి, ఏదైనా 2 బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులు పెట్టి ఫ్రీ పెడితే అయిపో. మొత్తం ఆర్టీసీ బస్సులే ఫ్రీ పెడితే పాపం మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన గృహలక్ష్మి ఫ్రీ అని, మాది ఎలక్ట్రికల్ బస్సులు పెట్టి ఆ 2 బస్సులు మాత్రమే ఫ్రీ పెట్టండి. మిగతా ఇదివరకు ఎట్లుందో అట్లా ఉంటే ఆర్టీసీకి లాభం ఉంటుంది, జనానికి లాభం ఉంటుంది, అందరికీ బాగుంటుంది. ఒక ఆటో ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 1 అవర్ అవుతుంది సార్ ఇక్కడ ఉంది. అంటే గతంలో ఎట్లా ఉండే? గతంలో 10 నిమిషాలలో ఫుల్ అయ్యేది, ఇప్పుడు 1 అవర్ దాకా వెయిట్ చేసినా ఫుల్ కావట్లేదు. మీరు ప్యాసింజర్ అండి, ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? వరంగల్. ఎట్లా ఉంది మహాలక్ష్మి పథకం అనేది, మీకు ఎట్లా అనిపించింది? ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం. ఆర్టీసీ బస్సులలో మహిళలే ఎక్కువ ఉన్నారు, పురుషులు అయితే ఎక్కువ ఎక్కలేరు, ఎవరు ఎక్కలేరు. వాళ్ళకి కూర్చునేందుకు జాగ దొరుకుతలేదు, ఎక్కేందుకు ప్లేస్ దొరుకుతలేదు. ఒక మగవాడిగా నీకు ఏమనిపిస్తుంది అంటున్నా ఉచిత పథకం? ఉచిత పథకం అంటే కరెక్టే ఉన్నది, కానీ ఉన్న బస్సులు వేరే సపరేట్ పెట్టాలి. లేడీస్ కోసమైనా ఒక 4-5 సపరేట్ పెడితే దాని గురించి వాళ్ళు ఎవరన్నా ఎక్కుతారు. ఈ దాంట్లో ఆడవాళ్ళు మొగలు వాళ్ళు పండ్లు దొమ్ముకునేది అందుకు కూడా హైదరాబాద్ పోయి పండ్లు దొమ్ముకొని వచ్చి ఇక్కడ దిగుతారు. మళ్ళీ వీళ్ళ నుంచి పోతారు, ఆడ పండ్లు దొమ్ముకొని వస్తారు. ఆడ బియ్యం ఫ్రీ వస్తుందంటే కంట్రోల్ బియ్యం తీసుకొస్తారు, ఇక్కడ దిగుతారు. ఈ మొగళ్ళందరూ బయట ఉంటారు, ఆడవాళ్ళందరూ పోయి వస్తారు. అంటే ఉచిత పథకాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అంటున్నారు, అవసరానికి కాకుండా అనవసరంగా యూజ్ చేసుకుంటారు. అమ్మా, ఒక మహిళగా మీరేం చెప్తారు తల్లి? ఎలా ఉంది మహాలక్ష్మి పథకం, ఎలా ఉంది? బాగానే ఉంది, కాకపోతే అందరు బతకాలి కదా, అందరి కోసం కాబట్టి మా కోసం ఫ్రీ ఇచ్చిండు. కాకపోతే ఆటోలలో కూడా బతకాలి కదా, వాళ్ళ కోసం కూడా ఆలోచించమనండి రేవంత్ రెడ్డిని.
నేనైతే అదే చెప్తున్నా. మామూలుగా అంటే మీరు రెగ్యులర్గా ఆటోకే పోతారా, బస్ ఎక్కుతారా? ఆహా లేదు, ఆటోకి వెళ్తా. కాకపోతే నేనైతే ఇప్పటివరకు బస్సు ఎక్కలే, ఇప్పటివరకు ఎక్కలేదు. నేను మామూలుగా జనరల్గా ఇక్కడ కల్వా టెంపుల్కి వెళ్తాం మేము. కల్వా టెంపుల్కి ఇక్కడికి వచ్చి ఆటో ఎక్కి వెళ్ళాలి. కానీ ఎప్పుడు చూసినా కూడా పికప్ అయ్యేది. కాకపోతే 1 అవర్ దాకా ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. పోయిన సండే కూడా అలానే అయింది, ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది. మాకు కరెక్ట్ 12కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1:43 అవుతుంది. అంటే 1 అవర్ లేట్ అన్నట్టే కదా మేము చర్చికి వెళ్ళడం. అంటే బస్ కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అంటారా? బస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే బస్సు ఎప్పుడు వచ్చేది తెలియదు కదా. ఆటో అయితే ఎనీ టైం ఎప్పుడైనా ఉంటుంది కదా, అదే ఆలోచించుకోవాలి కదా. మనం ఒక మందిరానికి వెళ్తామంటే కరెక్ట్ బస్సు ఫ్రీ కదా నేను అనేది. ఫ్రీ అంటే ఫ్రీ ఇచ్చిండు, కాకపోతే అందులో అందరు ఉన్నారు. మళ్ళీ రేషన్ కార్డు అదేంటిది ఆధార్ కార్డు చూపిస్తేనే ఎక్కిస్తారట. ఫోన్లు ఉన్నదంటే ఫోన్లో నేను చూడనని అంటుంది. అప్పుడు నేను డబ్బులు పెట్టి ఎక్కిన బస్సు, నేను ఎక్కిన కానీ డబ్బులు పెట్టి ఎక్కిన. ఫ్రీ పథకం వచ్చినాక కూడా మీరు టికెట్ తీసుకున్నారా? టికెట్ తీసుకున్నా నేను. అంటే నాకు ఆధార్ కార్డు నాకు ఆడ లేదు. అంటే ముందే చెప్పారు కదా ఉండాలి మీరు తీసుకోపోవాలి. ఆహా లేదు, ఉండాలన్నారు. ఎందులో ఉంటుంది, చేతిలో ఉంటుంది, మొబైల్లో ఉంటుంది. అందుకోసమని నీ మొబైల్ చూపిస్తే అలా లేదు, నువ్వు ఆధార్ కార్డు ఒరిజినల్ చూపెట్టాను అన్నాడు. ఒరిజినల్ అయినా జిరాక్స్ అయినా చూపెట్టమంటే నాకు ఆడ లేదు. నేను డబ్బులు పెట్టిన 20 రూపీస్ పెట్టి నేను ఇక్కడ దిగిన. మళ్ళీ ఈ నుండి మా ఇంటికి వెళ్ళిపోవడానికి. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా? ఫైనల్గా అంటే అందరు బతకాలే కదా, అందులో మనం ఉండాలి అంతే. చూస్తున్నాం ఇది ఇటు మహిళలు కూడా వాళ్ళు చెప్తున్న మాట, ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆవేదన ఏవో చెప్తున్నారో వింటున్నాం. బ్రదర్ నమస్తే, ఎలా ఉంది మీ బిజినెస్, ఎలా ఉంది? వేస్ట్ అవి పప్పులు తెచ్చి అంతా ఘోరంగా చేస్తాను. కానీ మాకైతే ఏం ఈ స్కీమ్ అయితే వేస్ట్గా పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. పొద్దున్నలో ఉండే 100 రూపాయలు కూడా సంపాదించలే. వస్తుందా గిరాయికి, వస్తుందా మునుపట్లేక? మున్పట్లకి ఏం లేదు, రోజు 200 చేయాలంటేనే కష్టమవుతుంది. ఏం చెప్తావు బాబాయ్, ఉచిత పథకం ఆర్టీసీలో మహిళలకు ఉచిత పథకం ఏం చెప్తావు? తెలియదా? ఏమా ఆటో ఎక్కిపోతున్నారు, బస్సు లేదా? లేడీస్కి పెట్టిన స్కీమ్ బెటరే, కానీ లేడీస్కి స్కీమ్ పెట్టకుండా వేరేదన్నా పెడితే బాగుండేది. ఎందుకంటే లేడీస్కి కొట్టుకోవడం వల్ల ఇప్పుడు జెంట్స్లో కూడా ఉంటారు కదా, జెంట్స్లో కూడా కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. అందరూ జెంట్స్లలో ఇప్పుడు యంగ్ వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ప్లస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా నిలబడి వస్తున్నారు. కాబట్టి ఇది నాకు తెలిసిన వరకు అయితే క్యాన్సిల్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఒక మహిళగా మీరు కోరుకునే కోరిక అదేనా? నేను కోరుకునేది అదే. అంటే లేడీస్ అందరూ అట్లని కాదు, లేడీస్ వాళ్ళకే క్యాన్సిల్ చేస్తే బాగుండేది. ఇది కాకుండా వేరే ఏదైనా స్కీమ్ పెడితే బాగుండేదేమో. పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది కదా తల్లి. పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ పేదవాళ్ళల్లో కూడా ఉన్నారు. కానీ మనకు ఇప్పుడు పల్లెటూరులో రావట్లేదు కదా, లోకల్లో ఇక్కడ తిరుగుతున్నారు. కానీ దీనివల్ల మన గవర్నమెంట్కే నష్టం జరుగుతుంది కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ చేతమైన వాళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇలాంటి నడుచుకునే వాళ్ళకి ఇప్పుడు ఆటోలు నడుస్తున్నాయి, ఈ ఆటోల వాళ్ళకు ప్రాబ్లము. ఇంకా వేరే వెహికల్స్ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ప్లస్ దీనివల్ల ఓన్లీ లేడీస్కు కాకుండా అసలు ఈ స్కీమ్ తీసేస్తే బాగుండు అనిపిస్తుంది మాకైతే. చూస్తున్నాం బస్సు కూడా దాదాపు బస్సులో పబ్లిక్ కూడా ఎలా ఉన్నారో మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆర్టీసీ బస్ కోసం మహిళలు కూడా వాళ్ళు ఉచిత ప్రయాణం కాబట్టి బస్ కోసం కూడా వెయిట్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇంతకుముందు కూడా ఒక బస్సు వస్తే ఆ బస్ ఎక్కి వెళ్ళిపోయారు. మనం చూస్తున్నాం మహిళలు వాళ్ళు బస్ ఎక్కి దిగుతుంటే కూడా విజువల్స్లో చూస్తున్నాం. మిగతా ఆటో డ్రైవర్లు ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది అన్న, మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆటో డ్రైవర్లు ఏమో మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అంటున్నారు. నూతన సంవత్సరంలో కూడా బాధపడుతున్నారు, ఏమంటారు? ఎవరికి తెలియరు భయ ఈ బస్సులు చేయబట్టి. మీరు యూత్ చదువుకున్నారా? చదువుకొని ఉద్యోగాలు లేక ఈ పని చేస్తున్నారా? మరి ఇప్పుడు ఈ పని కూడా బాగాలేనట్టుంది కదా పరిస్థితి. ఇది ఏం చేయాలి భయ, ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి, తప్పది. ఏం చేద్దాం? ఏం మరి ఖాళీగా పోతున్నావు? ఎవరికి తెలియరు, ఎవరికి ఆ బస్సు ఇప్పుడు బస్సే వచ్చింది ఎక్కించుకోవద్దు, ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఒక బస్సు వస్తే మీరు ఆగమే, ఇక మళ్ళీ కస్టమర్లు రారు. బస్సు వచ్చిందంటే కస్టమర్లు ఇలా కూర్చున్న వాళ్ళు కూడా అలా దిగిపోతారు. ఎట్లున్నది? ఏం చెప్తావు బాబాయ్? ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇటేమో ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఒక మగవాడిగా నువ్వేం చెప్తావు? అసలు వాళ్ళ బాధ వీళ్ళ బాధ నువ్వేం చెప్పగలవు? వాళ్ళ బాధ ఏమనంటే వాళ్ళు బస్సు ఎక్కి ఎంత దూరమైనా షాపింగ్ వెళ్ళి తీసుకొస్తాను. ఈ ఆటో ప్రాబ్లం వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు కూరగాయల కన్నా ఇప్పుడు దగ్గర షాపింగ్ చేయాలన్నా దూరం వెళ్ళి తీసుకొచ్చుకుంటుండ్రు, అది ప్రాబ్లం లేదు. బస్సులో మాత్రం మగవాళ్ళకు బస్సు ఎక్కిన ఈ మధ్యలో మీరు ఎక్కినండి. ఎలా ఉంది జనాలు, ఎలా ఉన్నారు? జనాలు కానీ మొత్తం లేడీస్ ఉండరు, కానీ బస్సులకు మగవాళ్ళకు కొంచెం సీట్ ఇస్తే కొంచెం బాగుంటుంది. గతంలో మహిళలకి కేటాయించిన సీట్లలోనూ మహిళలు కూర్చోవాలనేది,
ఇప్పుడు పురుషులకి సపరేట్ సీట్లు పెట్టాలంటారా? అవును, పురుషులకు పెట్టాలండి, అది బాగుంటుంది. అంటే మహిళని గౌరవించాలని అంటారు కదా, మరి అవునా, గౌరవించాలి ఓకే, కానీ మొత్తం వాళ్ళు కూర్చుంటే ఎట్లా? మాకన్నా ఒక టైంకి 10-20 సీట్లు కేటాయించాలని వాళ్ళకు ఉండని, కానీ ఒక 10-20 సీట్లు మాకు కేటాయించాలని. టికెట్ కొనుక్కుంటున్నా నేను, నాకు సీట్ కావాలని. అవునండి, అంతే. ఒక 10-20 సీట్లు మా మందం ఉంటే బాగుంటుందని, కానీ పురుషులకు సపరేట్ ఉంటే బాగుంటుందని. ఇంకా జర్నీ కూడా ఫ్రీగా చేయొచ్చు, బస్సు ప్రయాణం పురుషులకు ఎంత లాంగ్ జర్నీ అన్నా పురుషులకు సపరేట్ ఉంటే జర్నీ ఫ్రీగా చేయొచ్చు అని. ఇప్పుడు గత జర్నీకి ఆర్టీసీలో ఇప్పటి జర్నీ ఎలా అనిపించింది? ఇప్పుడు చాలా కష్టం అవుతుంది జర్నీ చేయాలంటే. కొంతమంది కారు కూడా కారు ట్రాఫిక్ కార్ ఎక్కించుకొని కూడా దూరం పోయే పరిస్థితి వస్తుంది, ఎంగేజ్ తీసుకొని కూడా పోయే పరిస్థితి వస్తుంది. జర్నీ చేయాలన్నా ఫ్యామిలీతో జెంట్స్ వాళ్ళందరూ పోయినా లాంగ్ జర్నీ చేయాలన్నా కారు తీసుకొని పోయే పరిస్థితి వస్తుంది. అదండి. ఓకే, చూస్తున్నాం ఆటోలో దాదాపు వాళ్ళు ఖాళీగా కూర్చున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ఆటో డ్రైవర్లు కూడా కస్టమర్లు లేకుండా వాళ్ళు ఖాళీగా కూర్చొని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకి అర్థం కాలేని దయనీయ స్థితిలో ఉందని చెప్పేసి ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మాట్లాడదాం మరొకసారి. అన్న, ఎందుకు ఇట్లా ఖాళీగా ఎందుకు కూర్చున్నారు? ప్రజలు బస్సులలో పోతున్నారండి, మొత్తం ఆడవాళ్ళు మొత్తం బస్సులలో పోతున్నారు. ప్రజలు ఆటోల దగ్గరికి ఎవరు వస్తలేరు. ఆటోలో కొత్తది ఉన్నట్టుంది కదా? కొత్తది ఆటో. ఈఎంఐలో కొన్నావా? ఈఎంఐ నెలకు 9,000 కట్టాలి. వెళ్తుందా మరి? వెళ్తలేదు సార్, ఆటో పరిస్థితి దారుణం అయిపోయింది. బస్సు ఫ్రీ పెట్టినా కానీ ఆటోల దగ్గరికి ఎవరు వస్తలేరు, బస్సులో ఎక్కిపోతున్నారు అందరూ. ఎన్నింటికి వచ్చినావు వీడికి? పొద్దున 6 గంటలకు వచ్చిన. అప్పటి నుంచి ఎన్ని ట్రిప్పులు కొట్టినావు? 2 ట్రిప్పులు వెళ్ళినాయి. అంటే అంతకుముందు మామూలుగా పొద్దున్న సాయంత్రం వరకు ఎన్ని ట్రిప్పులు కొడుతావు? అప్పటి వరకు అయితే 6-7 ట్రిప్పులు కొట్టేది. అంటే గతంలో 6 ట్రిప్పులు కొట్టేది. ఇప్పుడు 2 ట్రిప్పులు అయినాయి. అటు పోయొచ్చినాం అంతే, వరంగల్ పోయొచ్చిన. దారుణం అయిపోయింది సార్ పరిస్థితి. చెప్పుకోలేము ఇక పరిస్థితి, మా బాధలు చెప్పుకోలేము ఇక. ఏమంటావు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు? ఏం చెప్తాం సార్ ప్రభుత్వానికి? ఆ సార్ ఏమో చేసినా ఈసారి వచ్చిండు, ఈసారి ఇప్పుడు మమ్మల్ని ఇట్లా నాశనం చేస్తాను ఆటో డ్రైవర్లను. ఏం చెప్పుకోమా పరిస్థితి? ఇలా నూతన సంవత్సరం ఇంటికి ఏమైనా తీసుకుపోయే పరిస్థితి ఉందా? ఏమున్నా సార్, జేబులో రూపాయి లేదు ఇప్పటివరకు. ఒక 400-500 చేయాలి, అట్లాంటి 200 రూపాయలు చేసినాం. పొద్దున్న 6 గంటలకు వచ్చి ఇప్పటి వరకు 350 రూపాయలు దీనికి ఇస్తే కట్టాలి. రోజుకు 350 రూపాయలు దీనికి ఇస్తే కట్టాలి. ఏం చేస్తాం సార్? దీని అద్మానం అయిపోయింది, ఆటో డ్రైవర్ల పరిస్థితి అద్మానం అయిపోయింది. ప్యాసింజరా మీరు? ఏంటిది మరి వీళ్ళ పరిస్థితి? ఆటో డ్రైవర్ ఇంత బాధపడుతుండ్రు. ఉచిత పథకం, ఆర్టీసీ బస్సులో ఉచిత పథకం ఎట్లా ఉంది? ఉచిత పథకం బాగాలేదు సార్ ఇది. ఎందుకంటే చాలా మంది కడుపు మీద కొట్టినట్టు ఆటో డ్రైవర్ల మీద ఇది. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడ చూసినా ఆడవాళ్ళు ఎక్కుతాను, మేము ఎక్కి టికెట్ పెట్టినా కూడా కూర్చొని ఇస్తలేరు, అంతా ఉన్నా నిలబడి. నేను మొన్న పోయొచ్చిన, నా 5 రోజులు హాస్పిటల్లో పడ్డా కాబట్టి నాకు తెలుసు. ఇలా చాలా కష్టం ఉన్నది. ఇది పెట్టుడు తప్పు, ఇది మనం చెప్పేది అంతే. రైట్, ఇది సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆటో డ్రైవర్లు మటుకు తమ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు? బస్ కోసం వెయిటింగా? లేదండి, ఏదైతే అది ఆటో అయితే ఆటో ఉన్నాయి కదా ఆటోలు, మరి ఎందుకు వెయిటింగ్? రావట్లేదు కావాలి. అంటే ప్యాసింజర్ నిన్నతోనే వాళ్ళు వస్తా అంటారు. వాళ్ళ మొత్తం నిన్నే దగ్గర రారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఫుల్ అయిన తర్వాత తీసుకెళ్తారు అన్నట్టు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇటు ఆటో డ్రైవర్ల ఆవేదన, మా జీవనం మాకు గడుస్తలేదని చెప్పేసి ఏం చెప్తారు? మామూలుగా ఒక కామన్ మ్యాన్గా ఏం చెప్తారు? ఒక వర్గానికి న్యాయం చేయడం కోసం ఇంకో వర్గానికి అట్లా చేయడం కరెక్ట్ కాదు అసలు. ఆటో అది టికెట్ల రేట్లు తగ్గించి ఒక ఉత్పాదకత పెంచే విధంగా ఉంటే బాగుండు. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటే బాగుండు. అసలు అంతిమంగా ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక వైద్యము విద్యను కోరుకుంటూ ఉన్నారు. అవి తప్పించి ఇంకా వివిధ వాళ్ళని అన్నింటినీ ఏది చేసినా కూడా అది మనకు జనానికి సమస్యగా మారుతుందని నేను అనుకుంటున్నాను అట్లా. రైట్, కొంతమంది కామన్ పీపుల్ అయితే మా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే సరిపోయేది, ఎందుకు ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మాకైతే ఇబ్బందిగానే మారింది అని చెప్పేసి ఇటు ఆటో డ్రైవర్లు చెప్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ప్రయాణికులు కూడా ఈ పథకం మాకు ఏమాత్రం కూడా మాకు ఉపయోగంగా లేదని చెప్పేసి కొంతమంది మహిళలు చెప్తున్నారు. కొంతమంది మహిళలు మటుకు మాకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే మాకు బాగానే ఉందని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే అన్యాయమైంది మటుకు ఆర్టీసీ కార్మికులు ఇక్కడ అన్యాయమైందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులకి నెలకి 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు వాళ్ళు కోరుకుంటున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ఆర్టీసీ డ్రైవర్లు ఇప్పటికే బతకడానికి తినడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. ఆటో ఈఎంఐ కూడా మేము కట్టలేని సిచ్యువేషన్లో మేము ఉంటే, ఇలాంటి టైంలో ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ స్కీమ్ మన నెత్తి మీద ఒక గుదిబండ లెక్క తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి మాకు మా సమస్యని పరిష్కరించకపోతే మటుకు రేపు జనవరి 3వ తారీఖు మటుకు జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ధర్నాలు భిక్షాటన చేయబడుతున్నాం. అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద 4వ తారీఖున మేము ధర్నా చేపట్టబోతున్నాం, మహాధర్నా అని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న సిచ్యువేషన్.
వరంగల్ నుండి యోగి తొలి వెలుగు.